సజీవ సాక్ష్యం కార్యక్రమ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. భారతదేశంలో సర్వోన్నతుడైన క్రీస్తుని గూర్చిన సత్య సువార్త వివిధ సంస్థల ద్వారా ఆయా ప్రాంతాలలో విస్తరించిన నేపథ్యంలో అవనిగడ్డ నుండి సోంపేట వరకు విస్తరించిన కెనడియన్ బాప్టిస్ట్ సంస్థ ద్వారా కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్ అనుబంధంగా పెక్కు సంఘాలను స్థాపించి విస్తారమైన క్రైస్తవ సేవలు అందించడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ యొక్క సజీవ సాక్ష్యం నేడు మీ ముందుకోబోతున్నాం. నల్లరేగడి మన్నుతో విస్తరించిన ఈ నేల నుండి ఇండ్ల పైకప్పులకు వాడే పెంకుల తయారీ ఇక్కడ విరివిగా ఉండడంతో ఈ ప్రదేశాన్ని పెంకులపాడు అని పిలిచేవారు. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని కాకర్లపూడి వంశీయులు రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. వీరు విజయనగరం రాజధానిగా పరిపాలించిన పూసపాటి వంశ రాజులకు సామంతులుగా ఉండేవారు. కాకర్లపూడి వంశరాజుల్లో రామచంద్రరాజు బహదూర్ పేరు మీదుగా అనంతర కాలంలో ఈ పెంకులపాడుకు రామచంద్రాపురంగా నామకరణం చేయబడింది. ఈ పట్టణం కాకినాడ, రావులపాలెంలను కలిపే ప్రధాన రహదారిలో ఉండడం, కాటన్ మహాశయుని సెలవు వలన పుష్కలమైన పాడి పంటలతో తులతూగడం వల్ల వికృతంగా అభివృద్ధి చెందింది. విద్యాపరంగా విశేష ఖ్యాతిని గడించింది. ఇలా పలు కోణాల్లో వృద్ధి చెందిన ఈ నగరపు ప్రధాన రహదారిపై నెలకొన్న 119 సంవత్సరాల చరిత్ర కలిగిన యేసు ప్రేమాలయ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ యొక్క భాగస్వామ్యము ఈ చరిత్రలో నిబిడీకృతమై ఉంది. అలాంటి ఉత్కృష్ట చరితార్థ సంఘ సజీవ సాక్ష్యాన్ని నేటి కార్యక్రమంలో సప్తవర్ణ శోభితంగా రూపొందించి మీ ముందుంచుతున్నాం. శ్రద్ధాసక్తులతో తిలకించండి, నయనానంద వీణుల విందును ఆస్వాదించండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మన పితరులకు వానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించను. కీర్తనలు 78:4-8. నాటి జీవనదులకు నేటి నవ నాగరికతలకు అవిభాజ్య సంబంధ బాంధవ్యాలున్నాయి. అవి కృష్ణ, గోదావరి, కావేరి, నాగావళి వంశధార నదులు కరవళ్లు తొక్కుతూ పరువిడినంత మేరకు నేల నవనవలాడుతూ నవధాన్యాలు పుష్కలంగా ఉత్పత్తి చేస్తున్నాయి. పశ్చిమ కనుమలలో నాసికా త్రయంబకం వద్ద జన్మించి సుమారు 900 మైళ్ళు సుదూర ప్రయాణం చేసి పుట్టిన ఇంటి నుండి మెట్టిన ఇంటికి, అదే గోదావరి ప్రాంతానికి రత్నాల రాసులు మోసుకొచ్చింది గోదావరి నది. సర్వసారవంతమై గలగల పారే సెలయేర్లతో, పిల్ల కాలువలతో, పంట పొలాలనే సోయగాలు ధరించి నిత్యం వీణుల విందు చేసే స్థలం ఈ రామచంద్రాపురం. ఆ తర్వాత కాలంలో కాటన్ మహాశివుని దర్శనం ప్రకారం ఏర్పరిచిన కాలువల గుండా మన తొలి మిషనరీల సువార్త యాత్ర కొనసాగించారు. అటువంటి ఈ చారిత్రక పుణ్య ప్రదేశంలో అడుగుపెట్టిన కెనడియన్ మిషనరీలు రెవరెండ్ జాన్ మెక్లారిన్, రెవరెండ్ ఏవి టింపెనీ వీరు 1875, 1880 సంవత్సర కాలంలో పంట కాలువల్లో పడవ ప్రయాణం చేసి ఈ ప్రాంతాలు దర్శించారు. ఆ విధంగా 1892 సంవత్సరం జూలై 1వ తేదీన రెవరెండ్ ఏఏ మెక్లారియన్ దంపతులు రామాఫల బాధ్యతలు స్వీకరించారు. అనేక ప్రయత్నాలు జరిపిన పిదప 3.60 సెంట్ల భూమిని 1100 రూపాయలకు కొనుగోలు చేశారు. వీరు రామచంద్రాపురం గ్రామంలో 3 మట్టి ఇళ్లు, 1 తాటియాకుల పాకను తమ కొరకు నిర్మించుకున్నారు. రెవరెండ్ మెక్లియోడ్ గారి సేవలో మొదటి సంవత్సరంలోనే 3 ఇతర గ్రామాల్లో స్థలాన్ని సేకరించి తాటియాకు పాక వేసి పాఠశాలను, ప్రార్థనా మందిరాలను ప్రారంభించారు. 1898 సంవత్సరం రెవరెండ్ జాన్ ఈ దేవేశ్వర గారు రామాఫల బాధ్యతలు స్వీకరించారు. వీరు కాకినాడలో 4 సంవత్సరాల కాలం పాటు సంఘముల మధ్య తమ విలువైన సేవలు అందించారు. సంఘాలు పరిపక్వత చెంది స్వయం సమృద్ధి సాధించే నిమిత్తం వీరెంతగానో కృషి చేశారు. కెనడా దేశంలోని బ్రెంట్ఫోర్డ్ కు చెందిన కాక్స్ కుటుంబం వారు కొంత ద్రవ్య సహాయం చేయగా దానితో బజారులో ఒక గృహాన్ని అద్దెకు తీసుకుని ఆ పాఠశాలకు కాక్స్
బాలికల పాఠశాల అని నామకరణం చేశారు. దీనికి టి వీరరాఘవమ్మ ప్రప్రథమ తెలుగు ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసింది. రామచంద్రాపురంలో అనేక మంది చిన్నారుల జీవితాలకు జ్ఞానజ్యోతిని వెలిగించిన ఈ పాఠశాల నేటికి ఆదర్శప్రాయంగా నిలిచింది. క్రైస్తవ పరిచర్యలో మరో మెట్టు రామచంద్రాపురంలో కుష్టు నివారణ కేంద్రం ప్రారంభం. సమాజంలో నీచ జాడ్యంగా పేరున్న కుష్టు వ్యాధి గల ఆ పీడితులు గోదావరి నదిలో దూకి తమ జీవితాలను ముగించాలని ఆశించేవారు. అప్పటికే మిస్ హెచ్ మిషమ్మ గారి పరిశీలనలో రామచంద్రాపురం కేంద్రంగా చేసుకుని 15 మైళ్ల పరిధిలోని 24 గ్రామాల్లో 104 మంది కుష్ఠవ్యాధి బాధితులు ఉన్నట్లు తెలుసుకుని 9వ చెప్పించారు. పిలువబడే ప్రదేశంలో చక్కని 2 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 1902వ సంవత్సరంలో తొలిసారిగా లెప్రసీ కాలనీలో 27 మందితో ఆదివారపు ప్రార్థనలు మొదలయ్యాయి. 1929వ సంవత్సరంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు లెప్రసీ హోమ్ ను దర్శించి విజిటర్స్ బుక్ లో సిబి మిషన్ కు చెందిన మిషనరీల సాంఘిక ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు. పచ్చని పొలాలతో స్వచ్ఛమైన గాలులతో నిత్యం సత్యశ్యామల శోభతో విలసిల్లే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని యేసు ప్రేమాలయ సెంటినరీ బ్యాప్టిస్టర్స్ దేవాలయ శోభ బహిర్గతముగా ఎంత రమణీయమో గత చరిత అంతకు మించి అంతర్గతంగా శోభాయమానం. బైబుల్ ఉమెన్ గా తన సేవలు అందించిన సురల కృపన్న యేసు ప్రేమాలయ సభ్యురాలనడానికి తను కనపరిచే యేసు ప్రేమే నిదర్శనం. అదే ప్రేమతత్వాన్ని తన పిల్లలకు ఉగ్గుపాలు నేర్పించింది. ఈమె తనయుడు ఎస్ జాన్ డేవిడ్ ఏఎంజీ ఇంటర్నేషనల్ సంస్థను నెలకొల్పి రాష్ట్ర వ్యాప్తంగా బహు విస్తారమైన సేవలను అందించడం తను నేర్చుకున్న క్రీస్తు ప్రేమకు సాదృశ్యం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో మేటి కీర్తనలు రచించిన కాకినాడ వాస్తవ్యులు శెట్టి భానుమూర్తి గారు ఈ సంఘానికి బహు ఆత్మీయులు. ఈ సంఘం తరఫున చేపట్టిన ఎన్నెన్నో కార్యక్రమాలలో వీరి భాగస్వామ్యం ప్రస్తావనార్హం. నడిపించు నానావా అంటూ క్రైస్తవ లోకాన్నే కాక క్రైస్తవేతరులతో కూడా క్రీస్తు స్మరణ చేయించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కవి విశ్వవిఖ్యాత దైవజనుడు ఏబి మాసిలామణి గారు ఈ సంఘానికి కాపరిగా తన సేవలు అందించారు. బుర్రకథ కళాకారుడు లూక్ బాబురావు గారు ఈ సంఘ సభ్యులే. ఆల్ ఇండియా రేడియోలో అనేక క్రైస్తవ మహాసభలలో వీరి బుర్రకథలు క్రైస్తవ లోకానికి సుపరిచితాలు. చాపల ఇంటి పేరిట వారు చదువుల పుట్టలు దిట్టలు. అటువంటి దిట్టలలో ఉద్యోగించిన విజయ్ కుమార్ గారు పిహెచ్డి చదివి కమిషనర్ గా ప్రభుత్వోద్యోగం చేస్తూ అంతకు మించి ప్రభు పరిచర్యలో తలమునకలయ్యే విశిష్ట స్వభావి. వారి నేతృత్వంలో ప్రస్తుత నూతన దేవాలయం నిర్మించబడి సూపరులకు విశ్వాసులకు క్రైస్తవ లోకానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఆ విధంగా ప్రజామన్నలను పొందుతూ ఆధ్యాత్మికంగా దేవునిలో అభివృద్ధి చెందుతున్న రామచంద్రాపురం యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ దేవాలయం విశ్వాసులు ఆరాధించుకోవడానికి సరిపడకపోవడంతో ఆలయ విస్తరణకు సెంటినరీ కమిటీ వారు యేసు ప్రేమాలయం ఎక్స్టెన్షన్ నిమిత్తం 12/12/1992 కౌన్సిల్ వారి ఆమోదమును పొందిన తరువాత ఆలయ పని ప్రారంభమైంది. 1992 డిసెంబర్ 13వ తేదీ ఆదివారం ఆరాధన అనంతరం సంఘ సభ్యులందరి సమక్షంలో వయోవృద్ధులైన శ్రీ బొబ్బా సూరన్న గారి చేత పునాదిరాయి ప్రతిష్టా కార్యక్రమం దేవునికి మహిమార్థమై ఘనంగా జరిగింది. ఆనాటి సంఘ కాపరి రెవరెండ్ జి ఐజయ్ గారు ఆశీర్వాద ప్రార్థనలు చేశారు. ఘనమైన ఈ ఆలయ కట్టడ నిర్మాణం 16/9/1990 సంవత్సరం నుండి ప్రారంభించబడింది. ఈ ఆలయ విస్తీర్ణం సుమారు 7,200 చదరపు అడుగులు, పొడవు 100 అడుగులు, వెడల్పు 80 అడుగులు, పేపర్ స్లాబ్ ఎత్తు 21 అడుగులు, పిల్లర్స్ 36, గుమ్మములు సింహదార గుమ్మం 1, ప్రక్కన ప్రవేశ గుమ్మములు 2, ఆల్టర్ దగ్గర గుమ్మములు 2, మొత్తం 5 గుమ్మములు, కిటికీలు 31, టవర్స్ ఎత్తు 50 అడుగులు. ఆలయంనకు పూర్తిగా రావులపాలెం నుండి బస్తర టేకును ఉపయోగించారు. దేవుని మహాకృప చేత ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని శతవార్షికోత్సవ ఆలయ నూతన భవన ప్రతిష్ట 19 జనవరి 2000 సంవత్సరంలో ఉదయం 9 గంటలకు దేవాది దేవునికి ఘనంగా దీవెనకరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు
గా డాక్టర్ చాపల విజయ్ కుమార్ గారు, నూతన భవన ప్రతిష్టను కెనడా నుంచి వచ్చినటువంటి రెవరెండ్ కెననైట్ గారు, నూతన గోపుర ప్రతిష్టను శ్రీ ఆల్ఫ్రెడ్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రెవరెండ్ జి ఐజయా, రెవరెండ్ శ్రీ కె జ్ఞాన్ ప్రకాష్ గారు, రెవరెండ్ ఆర్ గణేశ్వరరావు గారు, రెవరెండ్ విక్టర్ నంద, రెవరెండ్ పి యేసుపాదం, రెవరెండ్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్రీ జి శామ్యుల్ జ్ఞాన్ రాజ్బాబు గారు, శ్రీ కొరాటి సుధాకర్ రావు గారు, శ్రీ కె క్రైస్ట్ దాస్ పాల్గొని ఈ ఆలయ ప్రతిష్టను ఘనంగా జరిపించారు. దేవుని స్తోత్రము హల్లెలూయా. నా పేరు జే విలియం కేరీ. నేను టీచర్గా పనిచేస్తున్న సమయంలో 1965 1965 సంవత్సరంలో యేసు ప్రేమాలయ సంఘములకు మొట్టమొదటిగా ప్రెసిడెంట్గా ఎంపిక చేయబడినాను. అప్పటి నుండి నా జీవితంలో చర్చిలో చాలా సంవత్సరాలు, అనగా 14 సంవత్సరాలు ఏకగ్రీవంగానే ప్రెసిడెంట్గా ఉన్న ఎవరో పోటీ లేరు. ఇదంతా దేవుని యొక్క మహావిష్ణువు కృప. అప్పటి నుండి సంఘంలో స్వార్థ స్థాపిషం లేదు. అలాగనే సంఘములకు అవసరమైనటువంటి పరికరములను సంపాదించలేదు. తర్వాత సంఘ నడవడిక లేదు, కన్స్ట్రక్షన్ లేదు, అనేక రీతులుగా డెవలప్ చేయడం జరిగింది. అలాగనే జనరేటర్ ఒకటి, సినో అనగా సంఘంలో కావాల్సినటువంటి వ్యాన్ కొనడం జరిగిన సంఘం ద్వారా అది ఇప్పటికీ ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈనాడు యేసు ప్రేమాలయ సంఘం ఉన్నటువంటి ఆ బిల్డింగ్ పూర్వం ఉండే బిల్డింగ్ వేరు. దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ నూతన బిల్డింగ్ ని కలగడం జరిగింది. ఈనాడు సంఘం ఆ నూతన బిల్డింగ్ లో ఆరాధన జరుపుతూ ఉంటుంది. ప్రతి సమయం కూడా దేవుని యొక్క మహాకృప చేత ఆశీర్వదింపబడి సంఘము అభివృద్ధిలోనికి వెళ్తూ ఉంది. ఇప్పుడు సంఘము అభివృద్ధిలో ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. రామచంద్రాపురం యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ దేవాలయానికి అనుబంధంగా సబ్ స్టేషన్ రసలపూడి, సోమేశ్వరం, కులగుర్త, మాలపాడు, చోడవరం అనే గ్రామాలలో కూడా విశ్వాసులతో ఆరాధనలు, సంఘాలు పటిష్టంగా ఆధ్యాత్మికంగా దేవునికి మహిమకరంగా విరాజిల్లుతున్నాయి. తరతరాల చరిత్ర గల ఈ దేవాలయం విశ్వాసుల సంపాదనలో ముందడుగు వేస్తూ చుట్టుపక్కల గ్రామాలలో అనుబంధ సంఘాలు విస్తరింపజేసింది. కులగుర్త, సోమేశ్వరం, పసలపూడి, మాలపాడు, చోడవరం ప్రాంతాలలో ప్రారంభించబడిన ఈ అనుబంధ సంఘాల ద్వారా సేవ, సువార్త పరిచర్య దేవుని మహిమార్థమై విశేషంగా కొనసాగుతోంది. ఈ సంఘ స్థాపన, అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన వారిలో ఒకరైన సిల్వెల్ దొరగారి పేరిట రామచంద్రపురం పట్టణంలోని ఒక ప్రాంతానికి సిల్వెల్ పేటగా నామకరణం చేయబడడం ఈ సంఘ కీర్తి కిరీటంలో చక్కగా పొదగబడిన వజ్రం. ఈ సంఘానికి అనుబంధంగా బాలికల విద్య కొరకు నెలకొల్పబడిన పాఠశాల కాక్షెట్ బాలికల పాఠశాల హెచ్ అమ్మగారి కృషితో కెనడాలోని ఎగ్నీషియన్ కాక్షెట్ గారి ఆర్థిక సహకారంతో నెలకొల్పబడి నేటికి విద్యాదానాన్ని అందిస్తోంది ఈ పాఠశాల. ఇక ఈ సంఘానికి అనుబంధంగా నెలకొల్పబడి విశేష సేవలను అందించిన లెపర్ హోమ్ సేవలు అనన్య సామాన్యం. సాటి మనుషులచే ఈసడింపులకు గురై ఆవహించిన కుష్టు వ్యాధి కృంగదీస్తుంటే ఊరికి దూరంగా వెలివేయబడ్డట్టుండే ఈ వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకున్న సంస్థ ఈ లెపర్ హోమ్. ఇక్కడ ఎందరెందరో వైద్య చికిత్సలు పొంది రోగం కుదుటపడి సామాన్య జీవితాన్ని అనుభవించారన్న సత్యం లోక విదితం. ఇది కూడా ఈ సంఘపు అనుబంధ సేవే. అద్భుతమైన కెనడియన్ బాప్టిస్ట్ సేవా వేదిక అయిన రామచంద్రాపురం యేసు ప్రేమాలయం నందు సంఘ క్షేమాభివృద్ధికై ప్రార్థించి శ్రమించిన సంఘ కాపురులను జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం. పాస్టర్ ఎస్ డేవిడ్, రెవరెండ్ మోర్తా ప్రకాశం, రెవరెండ్ ఐ శామ్యుయల్, రెవరెండ్ బిఆర్ లాజరస్, రెవరెండ్ ఏబి మసలమణి, రెవరెండ్ ఎన్ఆర్ డేనియల్, రెవరెండ్ జిడబ్ల్యూ జాన్, రెవరెండ్ పులగం ప్రకాశం, రెవరెండ్ పి డేవిడ్ రాస్, రెవరెండ్ వేమగిరి ప్రభుదాస్, రెవరెండ్ వాసా ఐజక్, రెవరెండ్ ధన్రాజ్, రెవరెండ్ కె జాన్ పీటర్, రెవరెండ్ గంధం కృపానందం, రెవరెండ్ జి ఐజయా, రెవరెండ్ పాస్టర్ టి పౌల్ మార్క్, ప్రస్తుత సంఘ కాపరి ముప్పిడి రాజకుమార్ వరకు విశిష్టమైన సేవలు అందించారు. నా పేరు రెవరెండ్ రాజ్ కుమార్.
119 ఏండ్ల చరిత్ర కలిగినటువంటి యేసు ప్రేమాలయ సెంటినరీ బాప్టిస్ట్ సంఘానికి కాపరిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం స్థానిక సంఘం నందు ఆదివారం ఉదయం 8 గంటలకు సండే స్కూలు, అదే రీతిగా 10 గంటలకు సంఘారాధన అనంతరం దేవోద్య కూడిక, అదేవిధంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల కూడిక, గురువారం 8 గంటల 9 గంటల వరకు ఆరాధన, శుక్రవారం మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన, రాత్రి సువార్త దండయాత్ర. ఈ రీతిగా మరి సంఘ ఆరాధనలు క్రమంగా జరుగుతుంది. కాక ప్రత్యేక ఆరాధనలు, ప్రత్యేక కూడికలు, ఇంకా ప్రాంతాలలో సువార్త కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృప చేత అలనాడు మిషనరీస్ ఏ దర్శనంతో అయితే ఈ ప్రాంతం నుండి మరి వారు వచ్చి దేవుని కార్యక్రమాలు చేపట్టారు, ఆ యొక్క దర్శనపు పరిపూర్ణతను నాటి ప్రస్తుత సంఘ నాయకవర్గము, అదే రీతిగా సంఘంలో ఉన్నటువంటి వివిధ అంగాలు కలిసి నెరవేరుస్తున్నాయి అని దేవుని యొక్క నామములో నేను తెలియజేస్తున్నాను. 1944, 1947 సంవత్సర కాలంలో సంఘ కాపరిగా విశిష్టమైన సేవలు చేసిన రెవరెండ్ ఏబి మాసలం అని రాసిన ఎన్నో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సుప్రసిద్ధి చెందినవి. వాటిలో నడిపించు నానావా, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, ఆ పాట ఆరాధన టీవీ వారు వీడియో ఆల్బమ్ గా చిత్రీకరించి ప్రసారం చేయడం జరిగింది. ఒక్కసారి ఆ పాట వీక్షిద్దాం రండి. నా పేరు రామగిరి జార్జ్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఎస్ ప్రేమ చర్చ్, రామచంద్రపురం. కెనడా నుంచి వచ్చినటువంటి మిషనరీ వారు ఇండియా వచ్చి మరి వారి సేవను ప్రారంభించి మరి అనేక మందిని క్రైస్తవులుగా మరి ఉన్నతమైన స్థితిలో నడిపించినట్లుగా మేము చేస్తున్నాం. రామచంద్రపురంలో 1892 సంవత్సరం డిసెంబర్లో ఇక్కడ చర్చ్ ప్రారంభించినప్పుడు మేము చాలా సంతోషించాం. మరి వారి సేవ ద్వారా రామచంద్రపురంలో అనేక మంది మరి కుటుంబీకులు మరి బలపడి దేవుని వాక్యంలో అభివృద్ధి చెందినట్లుగా మేము చేస్తున్నాం. రామచంద్రాపురం యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ దేవాలయంలో జరిగే ఆరాధన అత్యంతం ఈ ప్రాంతపు విశ్వాసులకు కలకలలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వారంలోని ప్రతిరోజు ఈ దేవాలయంలో ఆయా కార్యక్రమాలు ప్రభు మహిమార్థమై సాగుతూ ఉండగా, ప్రత్యేకించి ఆదివారపు ఆరాధన నూతన విశ్వాసులకు ప్రేరణగా, ఆదరణకరంగా ప్రభువుకు స్తుతి స్తోత్రాలు అందిస్తూ మహోన్నతంగా నిర్వహించబడుతుంది. ఈ ఆరాధనలో విశ్వాసులు తమ హృదయాలను ప్రభువుకు అర్పించడం అలనాటి హేబేలు అర్పణల స్వచ్ఛమైనదై, నీతివంతమైనదై, ప్రభువుకు ప్రీతిపాత్రమైన సజీవ యాగంగా సమర్పించుకోవడం నాటి క్రైస్తవ లోకానికి ఆదర్శకరం. ఆరాధన అత్యంతం ఆత్మీయ దాహాన్ని తీర్చేదిగా, ఆధ్యాత్మిక జీవాహారాన్ని అందిస్తూ, ఆదరణ వాక్యంతో ఆదరిస్తూ ఆత్మల దాహం తీర్చే సంఘ కాపరి మధురమైన కంఠంలోని మాధుర్య జీవపు వాక్కులు విందాం. దేవుని సంగమ, దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరియు సుమారు ఈ పరిశుద్ధ దినమందు దేవదేవుని యొక్క పరిశుద్ధ మందిర ఆవరణలో నిలిచి ఆయన్ను స్తుతించడానికి, దేవుని నామాన్ని ఆయన మహిమను కొనియాడడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి సన్నిధి భాగ్యం కొరకై మొదటిగా క్రియేట దేవుని ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి భాగము నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన ఆధారముగా దేవుడు మన కొరకు తన ప్రియకుమారుని శిలువలో బలియాగముగా సమర్పించి తన రక్షణ ప్రణాళికలో మనల్ని నిలిపినటువంటి ఆ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మన సొంత రక్షణను వణుకుతూను భయముతోనూ కొనసాగించడానికి సిద్ధపడదామండి. మనం చదువుతున్నటువంటి నిర్గమాకాండము 14వ అధ్యాయము
11వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరముల ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన తర్వాత అరణ్య మార్గము గుండా నడిపించబడడానికి ముందుగా వారు సంతోషంతో సాగిపోతున్నటువంటి తరుణంలో వారికి కలిగినటువంటి కష్టము సమస్యను బట్టి వారి యొక్క భయంలో తన దాసులైనటువంటి మోషే ద్వారా దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదామండి. ఇశ్రాయేలు ప్రజలైతే వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఐగుప్తు దేశంలో నాకు సమాధులు లేదని మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావా? మరి ప్రయాణంలో ఎర్ర సముద్రం ఆటంకమైనప్పుడు వెనక సర్వ సైన్యము వెన్నంటి తరుముతున్నప్పుడు వారు ధైర్యము దిగసార్చబడిన వారై మోసే మీద దేవుని మీద సన్నిహితున్నటువంటి సందర్భము మనము చదువుతున్నటువంటి వాక్య భాగంలో కనపడుతుంది. ఆ సందర్భంలో దేవుడు తన ప్రజలకు తన దాసులైనటువంటి మోషే ద్వారా ఇచ్చినటువంటి వాగ్దాన రక్షణను రోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. అది మాత్రమే కాదు, కానీ అట్టి రక్షణ కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకుల జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా జరిగించాడు, అటువంటి రక్షణ ప్రణాళికలో మరింత శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించబడినటువంటి నీవు నేను ఎటువంటి రక్షణ ఆనందాన్ని పొందుకుంటున్నాం అని ఆలోచన చేస్తూ అటువంటి రక్షణను పొందుతున్నటువంటి నీవు నేను ఈరోజు యేసుక్రీస్తు రక్తములో అనుగ్రహించబడినటువంటి రక్షణ పట్ల మన యొక్క స్థితి ఎలాది ఉన్నదో ఆలోచన చేయడానికి సిద్ధపడదామండి. మనం చదువుకున్నటువంటి వ్యాకరణ భాగంలో నుంచి నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక మారు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలిచింది చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ కూడా చూడరని మోషే ద్వారా యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకోండి. ప్రియమైన మా విశ్వాసులారా, ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి రక్షణ బహుశా భౌతికమైనటువంటి రక్షణ కావచ్చు. వారి ప్రాణములను వారి శరీరములను ఆ యొక్క శ్రమ నుంచో ఆ ప్రమాదం నుంచో దేవుడు వారిని విడిపించినటువంటి శారీరక రక్షణ కావచ్చు. కానీ వారికంటే శ్రేష్టమైనటువంటి బహు విశేషమైన విలువ కలిగినటువంటి రక్షణ ఈ రోజు మనం పొందుకున్నాం. యవనులకు తోడ్పాట్లో ఎంతో సహాయపడుతూ ఈ మ్యూజిక్ దేవుడు యవన పిల్లలు ప్రోత్సహించు చక్కని సంగీతంతో పాటలతో దేవుడు ఆ యొక్క సంగీతాన్ని మనకి వినిపిస్తున్నారు. సంఘానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందులో భాగంగా కమ్యూనిటీ హాలు ఇంకా ఎన్ని గత కార్యక్రమాలు ఈ యొక్క సంఘం ద్వారా చేయాలని ఆశిస్తూ ఉన్నాం. త్వరలో ఈ యొక్క సంఘాన్ని సొసైటీగా రిజిస్ట్రేషన్ చేసి దీనికి ఇంకా స్థల సేకరణ చేసి ఓల్డేజ్ హోమ్ని నిర్మించాలని, అలాగే చదువుకున్న బిడ్డలకు ప్రత్యేకంగా వారికి వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, ఈ యొక్క గెస్ట్ రూమ్స్ నిర్మించుకోవాలని, ప్రార్థనా గోపురం కూడా త్వరలో నిర్మించాలని గత తలపెట్టి ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము పరిశుద్ధాత్మల యొక్క అన్యోన్య సహవాసం ఇంత కనుక మిమ్మల్ని ఆరాధించి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి రాలేని వారికి సన్నిధిని చేరి మీకు సాహసం ఆశ్రయం కోరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సంఘములకు సంఘ కార్యక్రమాలకు నమ్మకం తీసుకుని వచ్చినటువంటి మీ ప్రియ బిడ్డలకు శివాన్ని కృపతోడండి నిలిచి మీ రాకడ వరకు మీ ఆశీర్వాదంలో చెప్ప నింపి మీ సాక్షార్థమై వాడుకునే వాడిని సహాయం చేయాలి కాక. ఆమేన్.
యేసు రక్షణ సువార్తను తోటి వారికి లోకమునకు అందించవలసిన బాధ్యత తమకు కలదని స్త్రీలు అప్పటికే గుర్తించారు. కుమారి షారా ఎలిజబెత్ అచ్చమ్మ గారు, వారితో సహకరించిన నలుగురు స్త్రీలు జి మార్కమ్మ, వారితో పాటు మరియమ్మ, ఎస్ మార్కమ్మ, ఎస్ వీడియమ్మ, వీరంతా ఆనాడే ఎంతో సేవ స్త్రీల మధ్యన త్యాగపూరితమైన హృదయాలతో చేశారు. ఆ సేవ స్ఫూర్తి నేటికి యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ సంఘంలో కొనసాగుతూ దేవాది దేవునికి ప్రియాతి ప్రియంగా జరగటం ఎంత ధన్యకరం. యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నారండి. యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్టుల సమాజం మహోన్నతమైన కెనడీ బాప్టిస్టు మిషనరీలు స్థాపించిన మహావేదిక అయిన రామాఫీల్డ్ లో ఉన్న యేసు ప్రేమాలయ సంఘ చరిత్ర శతవార్షికోత్సవ సంఘం అండి. యెరూషలేము సంఘం లాగా విస్తరించింది, అభివృద్ధి చెందింది, 5 సంఘాలను సంపాదించుకుంది. సువార్త విషయంలో చాలా వెనకబడినటువంటి మరి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటికీ కూడా మరి దర్శించిన వరకు ఎన్నోగాలు ఇప్పుడు వెళ్తాం లేదు ఏ గ్రామం కూడా. కనుక ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త విషయంలో మరి అందరూ కూడా ప్రార్థన చేయాలని ముఖ్యంగా తెలియపరుస్తున్నారు. దేవునికి వందనాలండి. మా శ్రేణి సమాజం ఎంతగానో అభివృద్ధి చెందిందండి. చిల్చెంట కోటాల్లోనూ మరి ఉద్యోగ సభల్లోనూ అన్ని విషయాల్లో కూడా మా స్త్రీలందరూ కూడా ముందంజ చేసి ప్రార్థనలు ఎదుర్కొన్నామండి. చెట్లు కట్టి పెట్టి దాన్ని చేతబట్టి చెట్లు కట్టి పెట్టి గ్రంథాన్ని చేతబట్టి ఇంటింటా తలుపు తట్టి ఇంటింటా తలుపు తట్టి ఏసయ్య ఉంటే చెప్పమ్మా ఎందుకే ఉంటే తప్పమ్మా. నా పేరు గొల్ల దేవదానం, ప్రెసిడెంట్ యేసు ప్రేమాలయ చర్చ్ రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి. నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో చర్చ్ ప్యూన్ అంటే సెక్షన్ హౌస్ కట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క కమ్యూనిటీ హాల్, కొన్ని లక్షలతో మీద కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. స్త్రీల సమాజం ద్వారా ఉద్యోగాలు, అలాగే చర్చి డివైఎస్ ద్వారా యూత్ ర్యాలీ, అలాగే సండే స్కూల్ ర్యాలీలు కూడా దేవుని కొరను బట్టి జరుగుతున్నవి. ప్రేట్ కూడా దేవుని కొరను బట్టి జరుగుతున్నవి. ప్రతి విషయంలో కూడా దేవుడు ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను సంఘం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. యవనస్తులు దేని చేత తమ నడతను సిద్ధపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా ఈ వాక్యము ఈ సంఘ యవ్వన సమూహమందు అక్షర సత్యమై నిలుస్తుంది. వాక్యానుసారముగా జీవిస్తూ వాక్యాన్ని తమ హృదయాలలో నింపుకుని అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంది. ఈ యవ్వన సమాజంలో యువత భవిత ఆద్యంతం ఆత్మీయ దాహంతో తరుస్తూ సంఘ సంబంధమైన అన్ని కార్యక్రమాల్లో ఉరసలేసే ఉత్సాహంతో పాల్గొంటూ దేవునికి మహిమకరంగా జీవించడం మహోన్నతుడైన దేవునికి అభివందనం. యేసుక్రీస్తుతో పాటు దొంగలను తిరిగేసేటప్పుడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పారు. అటువంటి పరదేశం అంటే ఏంటి? మనది కాదు, రాంగ్ ఆన్సర్. పరదేశం నెక్స్ట్ ఏమో. నా పేరు చిందాడ మోజస్ శిక్సన్. నేను యేసు ప్రేమాలయ సంఘంలో సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఫైర్ లీడ్ చేస్తున్నాను. డివైఎస్ అనేటటువంటి బాప్టిస్ట్ యూత్ జాయింట్ సొసైటీ అనేటటువంటి కార్యక్రమం సుమారుగా ఒక 60 సంవత్సరాల పైబడి జరుగుతుంది. దీనిలో నేను క్వైర్ ని లీడ్ చేస్తూ ఉంటాను. ఈ యూత్ ద్వారా మరి సంఘానికి బలపడేటటువంటి విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ దేవాలయంలో జరిగే ఆదివారం బడి చూడముచ్చటగా ఉంటుంది. సుమారు 150 మంది సండే స్కూల్ పిల్లలకు ముగ్ధ మనోహరంగా సాగే యాక్షన్ సాంగ్స్, నీతి కథలతో సండే స్కూల్ టీచర్స్ అంకిత భావంతో నేర్పిస్తూ జరిపించే సండే స్కూల్ పరిచర్య పిల్లల జీవితాలకు ఆధ్యాత్మిక వికాసానికి బంగారు బాటలు వేస్తుంది. ప్రతి ఆదివారం కూడా వచ్చి బిడ్డలు నడిపిస్తున్నారు. అలాగే మా పాస్టమ్మ గారు మరి రాజ్ కుమార్ గారి యొక్క భార్య మరి చిన్న వయసు అయినప్పటికీ సండే స్కూల్ టీచర్ గా మరి పసిబిడ్డల మధ్య పరిచర్యలో చక్కటి రీతిగా నడిపిస్తూ ఉన్నారండి. శ్రీ బెందుల్తి ఇజ్రాయేల్ గారు అధ్యక్షులుగా, సాల్మన్ రాజు గారు కార్యదర్శిగా, శ్రీ జి పాపారావు గారు కోశాధికారిగా, శ్రీ జి కమల్ శేషు ఉపాధ్యక్షులుగా, కండవల్లి ప్రకాశం, సిహెచ్ సుబ్బారావు గారు సభ్యులుగా కమ్యూనిటీ హాల్ 2008 ఆగస్టు 5వ తేదీ శంకుస్థాపన కార్యక్రమం
దేవునికి మహిమకరంగా జరిగింది. రెవరెండ్ ఏబి జోసెఫ్ కిషోర్ హైదరాబాద్ వారిచే ప్రారంభించబడి క్రైస్తవ సంఘాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడం దీవెనకరం. కమ్యూనిటీ హాల్ తో పాటు రీడింగ్ రూమ్, క్రైస్తవ గ్రంథాలయం, పాస్టర్ గారి రెసిడెన్సీ కూడా నిర్మించి ప్రజాభ్యుదమే క్రైస్తవ లక్షణంగా సెంచినరీ యేసు ప్రేమాలయం దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆత్మల సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగిపోతుంది. ఇదండి నేటి సజీవ సాక్ష్యం. గణతికెక్కిన చారిత్రక సంఘాల చరిత్రను చిత్రీకరించి చారిత్రక నిక్షిప్తం చేయాలని ఆశయంతో ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పణలో ఆరాధన టీవీ అందిస్తున్న కార్యక్రమంలో నేడు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని యేసు మేము స్వయంగా మీ ప్రాంతానికి వచ్చి అటువంటి సంఘాల సజీవ సాక్ష్యం చిత్రీకరిస్తాం, ఆరాధన టీవీలో ప్రసారం చేస్తాం. ఇకపోతే నేటి కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలను మాకు తెలియపరచడానికి మీకు ఇదే మా ఆహ్వానం. సజీవ సాక్ష్యం ఆరాధన టీవీ, ప్లాట్ నంబర్ 5,205 అక్బర్ రోడ్, సిక్విలేట్, సికింద్రాబాద్ 5,09,000 ఆంధ్రప్రదేశ్ అనే మా చిరునామాకు ఉత్తరం రాయండి. లేదా 93488847 9885778783లో మాతో స్వయంగా మాట్లాడండి. మీ ఫోన్ కాల్ కొరకు ఎదురు చూస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది స్క్రిప్ట్ రైటర్ రాజేష్ తాతపుడి, కెమెరామ్యాన్ చిట్ట మర్యాదాస్ తో కలిసి మీ ప్రోగ్రామ్ డైరెక్టర్ రమేష్. సజీవ సాక్ష్యం అనే ఈ కార్యక్రమం ద్వారా మీ సంఘ చరిత్ర, అదే చర్చ్ హిస్టరీ క్రైస్తవ లోకానికి అందించడానికి గొప్ప అవకాశాన్ని ఆరాధన నంబర్లో మాతో స్వయంగా మాట్లాడండి. Thank you.